జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సన్నీ, మీరు చూస్తున్నారు సన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం మహబూబ్ నగర్ డిస్టిక్ లోకల్లో టీటిగుట్ట ఫైర్ స్టేషన్ దగ్గర ఉన్న రామాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. వీళ్ళు పెట్టబట్టి దగ్గర 46 ఇయర్స్ అవుతుంది. ఈ సంవత్సరం స్పెషల్గా వచ్చేసి త్రిముఖ గణపతిని పెట్టారు. ఆ వినాయకునికి ఉన్న విశిష్టత, అలాగే ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత తెలుసుకుందాం. మన దగ్గర టెంపుల్ పూజారి ఉన్నాడు, మాట్లాడదాం. చైతన్య గారు మాట్లాడండి. జై శ్రీరామ్, జై గణేష. ఈ యొక్క సంవత్సరం మా దగ్గర త్రిముఖ మహాగణపతిని ఏర్పాటు చేయడం ఏంటంటే, మా యొక్క దేవాలయంలో రామాంజనేయ స్వామి దేవాలయం మాది, అలాగే అందులోనే రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. కాబట్టి అదే దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క శివుడి అవతారమైన రామలింగేశ్వర స్వామిని, అలాగే ఆంజనేయ స్వామి రూపమైనటువంటి రామాంజనేయ స్వామి దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ యొక్క మహాగణపతిని అంటే రామలింగేశ్వర రామాంజనేయ మహాగణపతిగా త్రిముఖ మహాగణపతిగా ఏర్పాటు చేసుకున్నాం ఈ సంవత్సరం. ఈ సంవత్సరం విశిష్టత పూజలు ఏమన్నా చేశారా? ప్రతిరోజు ఉదయము సాయంత్రం విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇంకా సోమవారం రోజు నిమజ్జన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నాము. మీరు మాట్లాడండి అన్న, ఏమన్నా చెప్పండి మీరు కూడా వినాయకుని గురించి. దగ్గర చూసుకుంటున్నాం వినాయకుడిని. ఈ సంవత్సరం చాలా పెద్దగా పెట్టినందుకు మన కమిటీ సభ్యులందరికీ చాలా సంతోషపడుతుంది. ఓకే, తర్వాత మీరేమైనా చెప్తారా? శ్రీ రామాంజనేయ స్వామి మదికంఠ మహమండలాయ భారత సంక్షోభిత తెలంగాణ రాష్ట్రమందు శ్రీ అనితకొండపై వెలిసిన శ్రీ రామాంజనేయ దేవస్థానం నందు బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి శ్రావణ మాసం కానీ, ఇంతకుముందు హనుమ జయంతి ఉత్సవాలు కానీ ఎంతో అంగరంగ వైభవం జరుగుతుంది. అందులో భాగంగా శ్రీ గణేష్ ఉత్సవాలు కూడా అంగరంగ వైభవం చేస్తున్నాం. గత 45 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా చాలా సంతోషకరంగా భక్తులు ప్రతి హైందవ సోదరులు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో. మరియు యువత మరియు మహిళలు కానీ పెద్ద ఎత్తుల పోరాటాలతో మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం వచ్చేసి గత సంవత్సరం కంటే ఇంకా పెద్ద మొత్తంలో చేయాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కమిటీ అధ్యక్షులు నందిపేట రాజన్న గారు మాట్లాడారు. జై శ్రీరామ్, నా పేరు నందిపేట రాజు. శ్రీ రామాంజనేయ దేవస్థానం నందు ఈ గణేష్ ఉత్సవం చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. మా ఇక్కడ బాలమూరులో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ రామాంజనేయ దేవస్థానం గుట్టపైన ఉంటుంది. మా బాలమూరులో ఎక్కడ గుట్టపైన అయ్యప్ప కొండ తర్వాత మా గుట్టనే ఉంటుంది. ఈ బాలబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రతిష్ఠించిన ఈ దేవాలయంలో ఒక 70 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా రామాంజనేయ దేవస్థానం నుండి మన హనుమాన్ జయంతి కార్యక్రమం కానీ, శ్రీరామనవమి కానీ, అలాగే శ్రావణ మాసం ఉత్సవాలు బాగా ఘనంగా జరుగుతాయి. అలాగే హనుమాన్ జయంతి, వినాయక చవితి, ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. అంగరంగ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది, అంగరంగ వైభవం జరుగుతుంది. ఈసారి మా ప్రత్యేకత ఏంటంటే, త్రిముఖ గణపతిని మేము మా దేవాలయాన్ని తీసుకొని ఈసారి త్రిముఖ గణపతి పెట్టాలనుకున్నాం. చాలా ఘనంగా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము. ఇది దాదాపు 1,10,000 కింద పడ్డది. కమిటీ సభ్యులందరం చాలా ఉత్సాహంగా ఈసారి పాల్గొంటున్నాం. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ భక్తిగా అందరూ ఈసారి సంవత్సరం చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా అందరూ బాగా పాల్గొంటున్నారు. ఈ దేవాలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాదాపు ఒక 2 క్వింటాల రైస్తో చాలా ఒక 1500 అన్నదాన కార్యక్రమం జరిగాం. చాలా ఘనంగా జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని మా కోరిక. అలాగే లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. జై శ్రీరామ్. రామాంజనేయ దేవాలయం దగ్గర శ్రీ రామాంజనేయ విద్యాలయ సంఘం నుంచి ఈ యొక్క కార్యక్రమంలో ఈ సంవత్సరం నేను ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్నాను. దాదాపు ఇంకా 2 తరాల వారి గొడవలు పెట్టారు. మేము కొత్త వారం ఈసారి ఇన్ఛార్జ్ తీసుకున్నాము. 45 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. దాదాపు టీడీగుట్ట మొత్తంలో శ్రీ రామాంజనేయ యోజన సంఘం మొట్టమొదటి వినాయక ఉత్సవం ఇక్కడ జరిగేది. అప్పటికి కూడా ఇప్పటివరకు 3 తరాల నుంచి కూడా మేము అందరం కంటిన్యూ చిన్నప్పటి నుంచి చూస్తూ మేము పుట్టకముందు స్టార్ట్ అయింది. మేము పుట్టినప్పటి కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటుంది. ఈసారి మేమే ప్రత్యేకంగా ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకోవడానికి కార్యక్రమాలు చాలా విజయవంతంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి.
మరియు మహిళలు స్త్రీలు ఇద్దరు అందరు కలిసి ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాము. సోమవారం రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. లడ్డు కూడా వేలం కార్యక్రమం ఉంటుంది. సోమవారం రోజు సాయంత్రం భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మన లాస్ట్ 2 ఇయర్స్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం మన రామాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర వినాయకుడు చాలా అభివృద్ధి చెందింది. అలాగే మనకి ఈసారి త్రిముఖ వినాయకుడిని పెట్టారు. వినాయకుడు చూడండి ఒకసారి. మనకు వినాయకుడు కూడా లుక్ కూడా చాలా బాగుంది. అలాగే మన టెంపుల్ పైన వచ్చేసి 3 టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి మనకు రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఒకటి వచ్చేసి హనుమాన్ టెంపుల్, అలాగే కిందికి వచ్చేస్తే మనకు వినాయక స్వామి టెంపుల్ ఉంది. కాబట్టి ఆ 3 టెంపుల్ని దృష్టిలో పెట్టుకొని మనకు త్రిముఖ గణపతిని పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లోకల్ టిటిగుట్ట ఫైర్ స్టేషన్ కోస్గి రోడ్ దగ్గర ఉంటుంది. గుట్టపైన మనకు స్వయంగా వెలిసిన హనుమంతుడు ఉన్నాడు. అలాగే విగ్రహాన్ని మన బాలబ్రహ్మేంద్ర స్వామి గారు ప్రతిష్ఠించారు. తప్పకుండా టెంపుల్ని విజిట్ చేయండి. లోకల్లో అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. Ada pun makan,